హాయ్. మనం ఇప్పుడు వీరభద్రగూడెంలోకి వెళ్ళినటువంటి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నర్సరీకి వచ్చి ఉన్నాము. అక్కడ విషయాలు ఏంటనేది మనం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతినిధిని మనం అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు సార్? బొమ్మారెడ్డి అశోక్ రెడ్డి. బొమ్మారెడ్డి అశోక్ రెడ్డి గారు. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మాకు నర్సరీ గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాని గురించి వివరాలు చెప్తారా? ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్? మేము 2013 2013లో ఏర్పాటు చేశారు. 2013 రన్నింగ్ చేస్తాను. ఈ మధ్యలో 4 సంవత్సరాలు ఆగిపోయింది. మన 4-5 సంవత్సరాలు ఆగిపోయింది. ఓకే. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే నెల రోజులు, సంవత్సరం ఒక సంవత్సరం నుంచి మళ్ళా స్టార్ట్ అయింది. 2024 నుంచి మళ్ళా స్టార్ట్ అయింది. నవంబర్. ఓకే, నవంబర్ నుంచి మొదలైంది. చాలా సంతోషం సార్. మంచి వాతావరణం. మీరు కూడా చెప్పగానే చక్కగా వచ్చారు, సహకరించారు. పైన అధికారులు కూడా బాగా సహకరించారు మాకు. అవునులే, పైన అధికారులు కూడా మనకు బాగా సహకరించారు. చక్కగా అడగగానే మీకు ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి చక్కగా చూడొచ్చు అని చెప్పారు. ఓకే, మాకు మొక్కలు కావాలంటే మా సంస్థకి ఓకే ఇచ్చారు. ఓకే 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 ఓకే. డియర్ ఫ్రెండ్స్, మనం మిషన్ గ్రీన్ ప్లానెట్ పేరుతో, అంటే అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటాలి, అడవులు అంతరించిపోతూ ఉన్నాయి, ఇంటింటికి మొక్కలు ఉండాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా శ్రేష్టమైన ఆరోగ్యవంతమైనటువంటి పండ్లు తినాలన్న ఉద్దేశంతో, అటు కాయల మొక్కలు, అదేవిధంగా మనకి గాలిని ఇచ్చేటటువంటి చక్కటి మొక్కలు పెంచాలన్న లక్ష్యంతో మనము ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాము, వాటిని ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ నుంచి మొక్కలు తీసుకువెళ్ళబోతూ ఉన్నాము. అసలు మాట్లాడదాం ఏమేమి మొక్కలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ప్రభుత్వం వారు ఇంత మంచి ప్రాజెక్ట్ని చేపడుతూ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా భారం అవ్వకుండా ఉచిత పంపిణీగా మొక్కలు చేస్తూ ఉన్నందుకు మేము ప్రభుత్వం వారికి, అట్లాగే స్పందించినటువంటి అధికారులకి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఒకసారి మనం వెళ్దాము. ఓకేనా? పదండి సార్, వెళ్దాం. ఇది పచ్చ తురాయి అండి. ఇది పెద్ద మొక్క అవుతుందా సార్? చాలా హైట్ అవుతుందా? ఓకే ఓకే. ఏదండి, వేప చెట్టు అంత అవుతుందా? ఓకే. ఎందుకంటే పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి, నీడనివ్వడానికి, ఆక్సిజన్ కి మనకి బాగా ఉపయోగపడుతుంది. పచ్చ తురాయి. ఓకే ఓకే. బ్యాగులు కూడా పెద్దయే సార్ ఈ బ్యాగ్స్ కూడా. ఓకే ఓకే. ఇది పచ్చతురాయి. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. అవతల ఉన్నాయి కూడా పచ్చతురాయి? అవి కూడా పచ్చతురాయేనా? ఓకే. సుమారు ఎన్ని మొక్కలు ఉంటాయి సార్ ఇవి? 1800 మొక్కలు ఉంటాయి. బెడ్కి 600 చొప్పున 3 ఆరులు 1800 మొక్కలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సార్? సీమ బాదం. ఇది బాదం కాయలు కాస్తాయా సార్? నేరేడుకాయల్లా ఉంటాయి, కానీ తినడానికి పనికిరావు. తినడానికి పనికి వస్తాయా? మన జీడిపప్పులా ఉంటుంది, పప్పు లోపల జీడిపప్పు లాగా నల్లగా ఉంటుంది, నేరేడుకాయలాగా. పప్పు బాదం కాయ షేప్ లోనే ఉంటదా? మామూలు బాదం గుండ్రంగా ఉంటదా, లేకపోతే బాదం నేరేడుకాయ బాదం కాయ లాగా ఉండదు? ఓకే. సీమ బాదం అంటారంట, నేరేడుకాయ లాగా ఉంటుందంట. ఓకే, మొక్క తీసి చూద్దాం ఒకసారి మనం. ఓకే ఓకే. బాగా అవునులేండి, కనపడుతుంది, చక్కగా ఉంది. ఓకే. ఇవన్నీ ఉంటాయి సార్ సుమారు? మొత్తం 800 మొక్క ఉంది ఇది. ఓకే సార్. నెక్స్ట్ ఏమున్నాయి సార్? రావి చెట్లు. ఓకే, రావి చెట్టు పెట్టాము అని అంటే గాలి విపరీతంగా వచ్చేస్తుంది బాగా. అన్ని గుళ్ళ దగ్గర బాగా ఉంటాయండి. అవునవును, గుళ్ళు కూడా ఎక్కువ పెడతారండి. ఓకే, గుడ్ల దగ్గర ఉంటాయి, ఎక్కువ పెడతాంటది. సో గుడి దగ్గర పెడితే కనుక ఎక్కువ ఆదరణ ఉంటుంది, ఈ చెట్టుని సంరక్షిస్తారు, జనాలు ఎక్కువ మంది సమకూడే. నిజంగా ప్రభుత్వం వారు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి మనుషులకి
ప్రాణాన్ని ఇచ్చే విధంగా చెట్టుకు ప్రాణాన్ని మనం ఇస్తే చెట్టు మనకి తిరిగి ప్రాణాన్ని ఇచ్చింది. అంతే కదా, మనం దాన్ని బ్రతికిస్తే అది మనల్ని బ్రతికిస్తుంది. ఇది రావి చెట్టు. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? చాలా పెద్ద చెట్లు పెట్టారు సార్. బెడ్కి 1200, 36, 3600. ఓకే ఓకే, చాలా పెద్ద కవర్ లో పెట్టారు సార్, చాలా బాగుంది. హైబ్రిడ్ 8x12 బ్యాగ్స్. ఓకే 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 సార్. ఇంకేమున్నాయి సార్? తెల్ల మద్ది. ఇవి నేరేడుకాయ చెట్లు లాగా ఉన్నాయి సార్. అట్లాగే ఉంటాయా? ఓకే ఓకే. ఇవి పెద్ద అవుతుందా సార్? ఇది ఈ మధ్య అనేది చెక్కకు కూడా వాడతారు అనుకుంటా సార్. వాడతారు కదా. ఓకే ఓకే. ఇవి ఎన్ని ఉంటాయి సార్? ఇవి చాలా ఉన్నట్టున్నాయి. మొత్తం బెడ్కి 1200, 7 ఉన్నాయి. ఓకే ఓకే. 9, 12. ఇవి రోడ్ సైడ్ పెట్టాలంటే పెట్టచ్చా సార్? వీటిని పెట్టచ్చండి. ప్రభుత్వం వారు ఏమి ఆటంకం కలెక్ట్ చేయరు? కింద లైన్ లేకుండా ప్రభుత్వానికి ఆదాయం కదా. ప్రభుత్వానికి ఆదాయం రోడ్ సైడ్ పెడితే. ఇవి నేరేడు అండి. ఇవి ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? ఇవి నేరేడు కాదండి? అవి కాదు, దాంట్లో అవి తెల్ల మధ్యలో. 2, 3, 4, 5, 6, 7, 8, 10, 80 మొక్కలు. 70, 80 ఉంటాయి. ఓకే, 70, 80 ఖాళీ ఉంది కదా. ఓకే, ఖాళీ ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి లైన్కి 8 అండి. తెల్ల మద్ది నేరేడు ఒకేలాగా కనపడుతుంది దగ్గర దగ్గర. చూడడానికి అవి వేరు, ఇవి వేరు. చూడండి, ఆడ కనపడుతుంది, ఇక్కడే కనపడుతుంది చూడండి. ఎందుకు కదా. ఇది ఎట్లా ఉంది? ఇదేమో నల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది నేరేడు. అవునవును అవును. ఇదేమో తెల్ల మద్ది చెట్టు, నేరేడు. ఇదేమో నేరేడు చెట్టు. నేరేడు విజయవాడ సిటీలో అమ్ముతూ ఉంటారా? అవును, పెద్ద కాయ. ఓకే ఓకే. అయితే ఏది అంటు కట్టింది కదా, డైరెక్ట్ విత్తనమే. అంటు కట్టిన ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ పెంచే అవకాశం ఉంది. మళ్ళీ జనవరికి వేస్తున్నారా? ఓకే, వెళ్దాం. సరుగు అండి, సరివి చెట్లు. సరుగు అంటారా? సరుగు. ఓకే సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సరుగు చెట్ల దగ్గరికి వస్తున్నాము. చిన్నప్పుడు మేము ఈ చెట్లు బర్ర బర్ర ఎక్కేసేవాళ్ళం పైకి. ఎంత గట్టిగా ఉంటదంటే ఇది. కాకపోతే ఒకసారి నరికితే ఇక మళ్ళా బతకదు. ఇవి అసలు విత్తనాలు ఎలా చేస్తారు సార్? నారు ఎట్ట తయారవుద్ది? విత్తనాలు పోస్తే వస్తుందా? అంటే మనకి చెట్టు నుంచి కింద వడ్లు ఎట్లా నారిపోతామా, నారిపోతారండి బిడ్డలు కట్టి. ఓకే. ఆ బిడ్డలు అంటే చెట్టు నుంచి కాయ పడిన తర్వాత అదేం మొలవదు. కానీ మరి వీళ్ళు ఎట్ట చేస్తారో తెలియదు. వాళ్ళు గేడింగ్ చేస్తారండి. గేడింగ్ చేసేసి చోట ఏసీలో పెట్టేసి, మన వానకాలం రాగానే ఏసీలో పెడతారు వాటిని. వానాకాలం రాగానే పోసేస్తారు, పెట్లు పోతారు. పోసి మనకు కావాలనుకోండి, పలానా పెట్లు ఉన్నాయి, పలానా నెల్లూరు ఉన్నాయి. నెల్లూరు నుంచి మనం ఇక్కడ ట్రావెల్ ఇస్తాం, ట్రావెల్ ఇస్తే వచ్చేస్తాయి. ఓకే, ట్రావెల్ వచ్చేస్తాం. ఓకే ఓకే. ఎలా పట్టుకే ట్రైన్ వచ్చేస్తాయి, గుడిసెలు వస్తాయి. విజయవాడ వచ్చేస్తాయి. విజయవాడ మనం మా వెళ్ళి తీసుకుంటాం. ఓకే ఓకే. అవి కానీ టేకులు కానీ. చాలా చాలా సంతోషం సార్. ఈ బాగున్నాయి. సుమారు ఎన్ని ఉంటాయి సార్? అయ్యో, చాలా వరకు బలం చాలక. అయితే ఈ చిన్న చిన్న అవటం, ప్యాకెట్స్ అవటం దెబ్బ కొట్టి, ఎందుకంటే ఇది పెరిగిపోయింది. ఇదేమన్నా ప్యాకెట్ చిన్నది అయిపోయింది. ఎన్నండి? 4x7. ఓకే, 4 అంగుళాల సైజ్ బ్యాగులు ఇవి. వెడల్పు 4 అంగుళాలు ఉంటుంది. మన లోడ్ చేస్తానికి కూడా. ఓకే, దీని కేర్ తీసుకుంటే చక్కగా బతికే ఉంది. అది బతికే ఉందండి. కేర్ తీసుకుంటే గబగబా చక్కగా లోడింగ్ తేలికూడదు. అవునులేండి. పెద్ద లోడింగ్ చేసేప్పుడు ఇబ్బంది అవుతుంది. లోడ్ కష్టం అయింది. జనం ఎక్కువ కావాలి లోడింగ్. ఏంటి సార్? ఇవి జామ చెట్లు. జామ అండి. పలానా జామ అని పేరు ఏమన్నా ఉందా సార్? ఏమో, మాకు జామ చెట్లు జామ నారు. ఇది ఈ ప్యాకెట్ కవర్ ఏంటి సార్? 5x9. 5x9 ఇది.
ఓకే ఓకే. ఇవి 1200 ఉంటాయా సార్? 600? ఇదా బెడ్ 1800. 1800 బెడ్ ఇవి. ఓకే, కొన్ని వెళ్ళినాయి అనమాట. వెళ్ళిపోయి పని. ఓకే. వాళ్ళు మళ్ళీ లెటర్ ఇస్తే ఇచ్చి పంపించేస్తాం మనం. ఓకే, లెటర్ ఇస్తే ఇచ్చి పంపుతారు. ఇప్పుడు మీకే అంతే. అర్థమైందిలే సార్. ఇది వేప. వేప 1800 కూడా. ఇది 1800 వేప. వేప ప్రతి ఇంటి దగ్గర ఉండేది, అట్లని తక్కువ అంచనా వేయకూడదు. ఇది టేకు. అది టేకు. ఇప్పుడు ఈ టేకు వచ్చి రోడ్ సైడ్ పెట్టొచ్చా సార్ మనం? పెట్టుకోవచ్చు. ఎవరన్నా కొట్టేస్తారు, ఆ ప్రాబ్లం ఏముండదు. ప్రభుత్వానికి రావాలి ఆదాయం అనేది, మా సంకల్పం అది. అంతే మరి. మన ప్రభుత్వం బాగుంటేనే కదా అంతే మరి మనందరం సంతోషం. ప్రభుత్వం ఇప్పుడు పెట్టించింది, ప్రభుత్వం పెట్టిలా. ఓకే. 5 ఏళ్ళు కూడా ఆపేశారు. అదేలేండి. సరే, ఓకే. ప్రభుత్వానికి మేలు చేకూరే విధంగా తీసుకెళ్దాం. చక్కగా రోడ్ సైడ్ ఏర్పాటు చేద్దాం. ఇదేంటి సార్? నల్లతమ్మా? నల్లతమ్మ ఆర్య అని ముళ్ళు ఉంటుంది. ఓకే. ముళ్ళు ఉంటాయి, పట్టుకుని ముళ్ళు ఉంటాయి. ఆర్య అండి ఇది. ఇది దేనికి అంటే ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేస్తారా? ఇక చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. ఇది ఆరి అంట. చూడండి ఎంత దగ్గరగా పెట్టి తీస్తున్నాను. ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. మీరు చూస్తా ఉన్న మొత్తం 8 అంగుళాల మొక్క, 9 అంగుళాలు, 10 అంగుళాల మొక్క ఇదంతే. కానీ ఆ జానడే ఒకటే నిలువు కొమ్మ చూడండి. అయినా ఎట్లా ఉన్నాయో ముళ్ళు. ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి సార్? ఇవేంటి సార్? దేవకాంచన. ఇది పెద్ద చెట్టు అవుతుందండి? ఓన్లీ గానుగ చెట్టు లాగా అవుతుంది. దేవకాంచన. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దేవకాంచన చెట్టు అంట. ఇక దీన్ని దగ్గర తీస్తున్నాను చూడండి. ఓకే. ఈ టేకు వచ్చి ఎన్ని మొక్కలు ఉంటాయి సార్? 1800. ఇప్పుడు ఇళ్లలో పెట్టుకుంటామంటే ఇవ్వచ్చు టేకు? మనిషికి ఒక మొక్క ఇవ్వచ్చా? ఓకే. స్కూల్ పిల్లలకి ఇచ్చాం. ఈ దానిమ్మ. ఓకే, దానిమ్మ కూడా ఉందా సార్? దానిమ్మ ఇచ్చాం. చూద్దాం. దానిమ్మ అయిపోవచ్చింది. ఓకే. ఇప్పుడు టేకు మొక్కలు అనేది ప్రజలు ఇళ్లకాడ ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లి పెట్టుకుంటే, ఒక మొక్క 2 మొక్కలు అయితే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలేమన్నా? ఎన్ని మొక్కలు అయితే కట్టాల్సి వస్తే ఐడియా ఉందమ్మా? కట్టుకోవడం పెద్ద అయిపోయిన తర్వాత నరికేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పొలాల్లో పెట్టుకుంటామంటే టేకు మొక్కలు మనం ఇవ్వచ్చా తీసుకెళ్లి వాళ్ళ బోర్ల దగ్గర పెట్టుకుంటాం? ఓకే. ప్రజలకు మనం నరికేటప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి చెప్పాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని. మా సార్ అనుకోండి. ఓకే. మనకు వెళ్తే పైన రేంజర్ గారికి చెప్తా. వాళ్ళు మీ పర్మిషన్ ఎప్పుడు ఒకే అంటే వాళ్ళు మార్కింగ్ చేస్తారు. వాళ్ళు మార్కింగ్ వేసి నరికిచ్చి వాళ్ళు ఒకే అయినప్పుడు ఇవ్వాలి. ఓకే. మరి నరికిన తర్వాత ఇప్పుడు వానర్ గారికి ఏమైనా లాభం ఉంటుందా? పెంచుకున్న వానర్ గారికి లాభమేనా? ప్రభుత్వానికి కొంత కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. మనం ఇళ్ళ పైన ఎట్లా కడతామో అట్లా కట్టాలి. ఒక్క చెట్టుకైనా కట్టాలా? నరికోనుకో ఏ చెట్టుకైనా కట్టాలి. నరికెళ్ళి అప్పుడు మీద కేసు వస్తుంది. అందుకనే ఈ డిపార్ట్మెంట్ చూసారని డిపార్ట్మెంట్ తరపు నుంచి వెళ్తే ప్రాబ్లం ఉండదు. ఓకే. అయితే ధైర్యంగా తీసుకెళ్ళి పెంచుకోవచ్చు. సొంతంగా నరికోనుకో ఈ ఫారెస్ట్ వాళ్ళు చూసారనుకోండి, మేమే పైన ఎత్తారు. అంతేనండి, ప్రభుత్వానికి చెప్పాలి. మన ఎట్లా ఏంటంటే మా గ్రామంలో ఒక రైతు అదేలేండి ఎర్రచందనం చెట్టు ఉంది చేలో, గోరింటాకు. ఇది ఇదేం చెట్టు అండి? ఇది ఎలక్కాయలు. ఓహో, మన ఎలగ చెట్టు కూడా ఉంది. అన్ని అయిపోయినాయి. 2,90,000 పెట్టాం. ఓకే, 2,90,000. వెలగ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చిట్టి ఆకులతో చాలా చక్కగా ఉంది. నేను చాలా దగ్గరకు పెట్టి తీస్తున్నాను. ఇదిగో దానిమ్మ. ఇవి దానిమ్మలు. ఇవి నాటు దానిమ్మలు అండి, హైబ్రిడ్ అండి? ఇది మామూలుగా మన కొట్టలో ఎర్రదాంకాయ ఉంటాయి, ఆ విత్తనాలు తెచ్చి పిసికి పెట్టాం. ఓకే. విజయవాడలో మార్కెట్కి వెళ్తాం. ఓకే. వాళ్ళకి నచ్చకాయలు ఉంటాయి కదా, వేస్ట్ కాయలు. ఓకే. అవి మనకి ఇస్తారు. అంటే మార్కెట్ నుంచి వచ్చిందంటే అది హైబ్రిడ్ మంచి కాయ. మంచికాయ. వాటిని మీరు నారు చేసి వేసారు. గోరింతాకు. ఇవి గోరింట్లో.
ఓకే ఓకే దానిమ్మను ఇది పక్క పక్కనే ఉండేసరికి ఇదేంటో గోరెంట్ లాగా ఉందన్న డౌట్ వస్తానే ఉంది. రెండు పక్కన పక్క పక్కనే కదా అయిపోయినాయి కదా. ఇది ఇదేంటండి తల కొట్టేస్తుంది, ఇది నా అంటుకట్ని ఏంటివి, ఇవేంటి ఇవి దానిమ్మేనా ఇది? ఇవి దానిమ్మేనా అయితే? మరి ఏంటి అంటుకట్టినాయా లేకపోతే తలకాయలు కొట్టేసినాయా? తలకాయలు ఇరిపారు. ఓకే బలంగా వచ్చిందండి. ఇవి దానిమ్మ కనపడుతుంది. ఇవి కూడా దానిమ్మేనా? ఇదే మొత్తానికి పుల్ల పెట్టినట్టున్నారు అందుకని. ఇవేమైనా విత్తనాలు, ఇది వెలక్కాయ. నెక్స్ట్ అండి. ఓకే సరే అండి, ఇప్పటి వరకు మనము గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వీరపనేనిగూడెంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియాలో మొక్కల పంపిణీ విధానం గురించి చక్కగా వివరించాము. మనకు అన్ని చక్కగా వివరించి చెప్పినటువంటి పుల్లారెడ్డి గారికి, సకాలంలో స్పందించినటువంటి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ప్రభుత్వం నిజంగా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా చల్లటి గాలి, చక్కటి పండ్లు, అట్లాగే మంచి అభివృద్ధిని తీసుకొచ్చి చక్కని అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలండి.